హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. మా అమ్మాయి ఎగ్ గులాబ్ జామ్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతుంది. బాబు పుట్టాక నేను చేయలేదండి అసలు. సో 1.5 year అయిపోయింది, ఇప్పుడు చేస్తున్నాను. సో MTR తీసుకున్నాను నేను. ఏ గులాబ్ జామ్ ప్యాకెట్ అయినా పర్లేదు. తీసుకున్న వెంటనే ఉండలు లేకుండా జస్ట్ కొంచెం ఒకసారి చూసుకోవాలి. చూసుకున్నాక ఒక కప్పు పాలు అయితే సరిపోతాయండి, కాచి చల్లారి పెట్టిన పాలు ఇవి. సో వీటిని నేను కలుపుతున్నాను. మా బాబా పాలు తాగేస్తానని చేస్తున్నాడు. నేనేం ఇంకా కలుపుతున్నాను అనమాట. సో ఈ గులాబ్ జామ్ పొడిని జాగ్రత్తగా స్మూత్గా ఏళ్లతోటి కలపాలండి. స్మూత్గాన పూరి పిండి కలిపినట్టు గట్టిగా కలపకూడదు, స్మూత్గా కలపాలండి. పగుళ్ళు లేకోకుండా ఉండాలన్నమాట ఉండలు చేసేటప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, పగులు అసలు రాకూడదండి. సో నేను అందుకనేసి చిన్న చిన్న గులాబ్ జాములే చేసుకుంటాను, బాల్సే చేసుకుంటాను. ఎందుకనంటే పెద్ద పెద్దవి చేసి ఒకటే వేసే బదులు మా అమ్మాయికి చిన్న చిన్నవి చేసి ఒక 2 వేయొచ్చు కదా దాని ప్లేస్లో. సో అందుకనేసి నేను చిన్న చిన్న బౌల్సే చేస్తాను అనమాట. సో ఇలా చేసేసినాక ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినాక అప్పుడు నేను బాల్స్ చేసుకుంటాను అనమాట. సో రెడీ అయిపోయింది, బాల్స్ చేసేసాను. అది చూపించలేదు, సారీ, క్లిప్ మిస్ అయింది, కరెంటు పోయిందనమాట. సో చూసారు కదా, ఇవి ఒకటి బదులు చిన్న చిన్నవి 4 అయితే, అందుకే ఒకటి పెద్దది చిన్నది కూడా చూపిస్తున్నాను. చూడండి, మీరే చూడండి. చిన్న బాల్స్ కూడా ఎంత పెద్దగా అవుతాయో చూడండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆయిల్ మరీ అంత హీట్ అవ్వకూడదండి, జస్ట్ మీడియంలో అయితే సరిపోతుంది. అండ్ వేసినాక వెంటనే తిప్పేయకూడదండి. అలాగే కూడా ఇలా తిప్పేయకూడదు గరిటె పెట్టి, జస్ట్ స్మూత్గా ఎలాగంటే ఏగిపోతాయి. మీడియంలో పెట్టుకోవాలి. అండ్ రిఫైన్డ్ ఆయిల్ అయితే సరిపోతుంది. నెయ్యిలో వేపుకోవచ్చు, బట్ రిఫైన్డ్ ఆయిల్ అయితే సరిపోతుంది. నేనైతే ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ ఉంది నా దగ్గర, సో అందుకనేసి అది యూజ్ చేస్తున్నాను. అండ్ బాల్స్ చూసారా, కొంచెం కరెంటు పోయిన మూలంగా తెలియలేదు. బ్రౌన్ కలర్ వస్తే తీసేయచ్చండి. సో ఇగోండి, చూసారా ఎంత పెద్దగా అయిపోయినాయి. ఇందాక చూడడానికి ఎంత చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు చూసారు కదండి ఎంత పెద్దగా అయిపోయినాయో. సో వీటిని పాకంలో వేసేసాను. అది కూడా మిస్ అయింది. ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి, 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. దాన్ని జస్ట్ తీగ పాకం లైట్గా జిగురు వస్తే చాలు, యాలక్కల పొడి వేసుకుని ఓ పక్క నేను పెట్టుకున్నాను అనమాట. సో చూసారు కదండి ఎంత స్మూత్గా వచ్చినాయో చూడండి మీరు ఫైనల్గాన. అదిగో చూసారు కదండి, కొంచెం జాగ్రత్త, చిన్న టిప్స్ అంతే, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడే గులాబ్ జాము పాకంలో వేసేస్తే పాకం బాగా పీల్చుకుంటుంది. మీరు షుగర్కి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు మీకు తగ్గట్టుగానండి. ఓకే, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.